ఒక ఫెయిల్యూర్ మిమ్మల్ని ఎప్పుడు డిఫైన్ చేయదు. ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోకపోతేనే మనం యాక్చువల్గా ఫెయిల్ అయినట్టు. ఇది గుర్తుపెట్టుకుని మైండ్లో ముందుకెళ్ళండి. ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే లైఫ్ అంతా అయిపోయినట్టేనా? ఒక ఇంటర్వ్యూలో మనం క్రాక్ ఆన్ అవ్వకపోతే, ఒక ఇంటర్వ్యూలో మనం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే, సరిగ్గా మనం వాళ్ళకి ప్రిపేర్ చేయగలకపోతే అంతే, ఆ రోజు ఆపేస్తామా మనకేం రాదు అని చెప్పి? ఆ రోజే మొదలైద్ది యాక్చువల్గా. ఎందుకంటే మీరు రియల్గా ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో చూశారు, ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారో మీకు అర్థమైంది, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మీరు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ఆ రోజు మీకు అర్థమవుతుంది. సో అది డే 1. ఆ రోజు నుంచి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని ఎప్పుడైతే వర్కౌట్ చేసి మీ అంతటి మీరు ముందుకెళ్తారో దట్ మీన్స్ మీ సక్సెస్ మీకు దగ్గరలో ఉంది అని అర్థం. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వగానే అన్నీ ఫెయిల్ అయిపోయినట్టు కాదు. 10+ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత టాప్ కంపెనీస్లో హైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఇంటర్వ్యూకి మీరు వెళ్తున్నారు అంటే 2 వే సైడ్ ఉండాలన్నమాట. ఆ కంపెనీకి మీలాంటి వాళ్ళు కావాలి, అట్ ద సేమ్ టైం మీ స్కిల్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి. మీకు ఎక్స్పీరియన్స్ స్కిల్ ఉన్నా వాళ్ళకి మ్యాచ్ అవ్వాల్సిన స్కిల్స్ మన దగ్గర లేకపోతే నో యూస్. సో మన దగ్గర ఉన్న స్కిల్స్ వాళ్ళకి యూటిలైజ్ అవ్వకపోతే వాళ్ళు హైర్ చేసుకోరు మనల్ని. అలాంటప్పుడు మనం ఫెయిల్ అయిపోయామనుకోండి, లేదంటే రిజెక్ట్ అయ్యామనుకోండి, తప్పు మంది కాదు. దట్ మీన్స్ దానికి కావాల్సిన స్కిల్స్ మనం ఇంకా నేర్చుకోవాలి, లేదంటే మనకు తగ్గ జాబ్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే ఇంకా అన్నీ అయిపోయింది అనుకుంటే ఎవరు జాబులు తీసుకోరు ఇక్కడ. అర్థమైందా? ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రాపర్ మోటివేషన్ ఉండాలి. మోటివేషన్ ఏంటి? ఇక్కడ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మోటివేషన్, డిసిప్లిన్. మోటివేషన్ ఏంటి? ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలంటే ఈరోజు తీసుకొని జాబ్స్ అన్నీ అప్లై చేసి రెండో రోజు సైలెంట్ అయిపోతాం. అదే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఉందనుకోండి, అప్లై చేసిన ఒక జాబ్ అయినా 2 జాబ్ అయినా రోజుకు 2 అప్లై చేసుకుంటూ కంటిన్యూస్గా ఆపకుండా అప్లై చేసింది ఒక జాబ్ అయినా 2 జాబ్ అయినా కంటిన్యూస్గా మనం దాన్ని ఆపకుండా అప్లై చేసుకుంటూనే వెళ్తాం అనమాట. మనకి ఇక్కడ డిసిప్లిన్ ప్లస్ కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీగా కావాలి. సో గుర్తుపెట్టుకుని, ఏదైనా జాబ్స్కి మనం అప్లై చేసేటప్పుడు ఒక్క రోజులో అయిపోయేది కాదు ఇది. ఎవ్రీడే, వీక్లీ ఇన్నని, మంత్లీ ఇన్నని మనం అప్లై చేసుకుంటూ పోవాలి. అలాగని ఒక ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అయిపోతే అయిపోయినట్టేనా? ఇట్స్ నెవర్ ఎవర్. ఒకరోజు మీరు ఫెయిల్ అయిపోయి దాని నుంచి నేర్చుకున్నారంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇంకా స్ట్రాంగ్గా వెళ్తారు, ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినంత మాత్రం మనం ఫెయిల్ అయినట్టు కాదు. దట్ మీన్స్ వీఆర్ లెర్నింగ్ సంథింగ్. ఫెయిల్యూర్కి లెర్నింగ్కి చాలా తేడా ఉంది. ఒక ఇంటర్వ్యూ పోయిందనుకోండి, దాన్ని ఫెయిల్యూర్ అనుకోవచ్చు, లేదనుకుంటే లెర్నింగ్ అనుకోవచ్చు. నువ్వు మోటివేటెడ్గా ఫీల్ అయ్యి లైఫ్లో ముందుకెళ్ళాలి అనుకుంటే దాన్ని ఒక లెర్నింగ్గా తీసుకో. నా లైఫ్లో నేను చాలా ఫెయిల్యూర్స్ చూశాను, జాబ్స్ దగ్గర నుంచి. ఈవెన్ ఐ ఫెయిల్డ్ ఇన్ మై ఇంటర్మీడియట్. నేను ఇంటర్మీడియట్లోనే ఫెయిల్ అయ్యాను. 1 year అంతా వేస్ట్ అయింది. మా పొలంలో పని చేసుకున్నాను, మొబైల్ షాప్లో పని చేసుకున్నాను. బట్ స్టిల్ అక్కడ ఆగలేదు నేను. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయి 1 year వేస్ట్ అయినంత మాత్రాన నా దగ్గర పొటెన్షియల్ లేదని కాదు కదా. నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో దాన్ని మళ్ళీ చూజ్ చేసుకొని, ఎందుకు ఫెయిల్ అయ్యానని మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా మళ్ళీ ఎంసెట్ రాసి ఫ్రీ సీట్ తీసుకొని సివిల్ ఇంజనీరింగ్ చదివి మాస్టర్స్ చేసి తర్వాత యూకే వచ్చి ఇక్కడ జాబ్ క్రాక్ చేసి, మీరు నమ్ముతారో లేదో 3 jobs నాకు వచ్చిన యూకేలో. అది నేను ఒక్కటి కూడా నేను అప్లై చేయాలి. లింక్డ్ఇన్లో వాళ్ళంతటా వాళ్ళు నాకు మెసేజ్ చేసి ఇంటర్వ్యూ కాల్ చేసి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత నన్ను హైర్ చేసుకున్నాను. ఎక్కడ దాకా వెళ్ళామంటే దాని బ్యాక్గ్రౌండ్లో మనం ఎంత వర్క్ చేస్తున్నాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను వర్క్కి వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ 6 లేచి రెడీ అయిపోయి 7:30కి ఆఫీస్కి వెళ్ళాను. ఈవినింగ్ వచ్చాను 5:30కి. ప్రశాంతంగా వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. బట్ నో, వచ్చాను స్ట్రైట్ అవే బ్యాగ్ అక్కడ పెట్టాను, వాటర్ తాగాను, ఇక్కడ కూర్చున్నాను. ఐ స్టార్టెడ్ డూయింగ్ కంటెంట్. కాబట్టి నైట్ ఏంటంటే కొంచెం ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేస్తాను. సో అర్థమైంది కదా. మనకున్న టైంలో యూటిలైజ్ చేసుకొని మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని వేరే వాళ్ళు ఫేస్ చేయకూడదు, దాని నుంచి వాళ్ళు ఎంతో కొంత నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ తోటి నేను ఎప్పటి నుంచో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట. 3 years నుంచి చేశాను. మనీ ఒకటి సంపాదించడం మ్యాటర్ అనుకుంటే 3 years నుంచి ఏదో కంటెంట్, కామెడీ కంటెంట్, రెగ్యులర్ కంటెంట్, ఫన్ కంటెంట్, ఎన్నో కంటెంట్ చేసి యూకేలో చూడండి రోడ్లో అని చెప్పి నేను చేయగలను. బట్ నా కంటెంట్ ఏంటి? ఎడ్యుకేషన్. నాలో ఉన్న జీల్ ఏంటి? నాలాగా ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ ఆగిపోకూడదు, ముందుకు రావాలి అనేది నాకు ఎప్పటి నుంచి మైండ్లోనే ఉంది. సో ఈవెన్ నా విలేజ్లో నేను ఏ పని చేసినా, అలాంటివి చేసినా కానీ మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ అందరూ అదే అనుకుంటారు అనమాట. ఎక్కడైతే ఫెయిల్ అయ్యామో అక్కడ ఆగకూడదు, దాన్ని ఒక లెర్నింగ్ని, దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని నెక్స్ట్ టైం ఫెయిల్ అవ్వకుండా మనలాగా ఫెయిల్ అవుతున్న వాళ్ళని అక్కడ ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్లాలనేది మన స్కిల్ అంబ్రెల్లా కానీ, స్కిల్ రామ్ కానీ మా మెయిన్ ముఖ్య లక్ష్యం అనమాట. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో, ఒక చిన్న విలేజ్లో, ఒక స్మాల్ టౌన్లో పుట్టిన మన మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది టౌన్లో పెరిగిన వాళ్ళకంటే పోల్చుకుంటే. ఎందుకంటే వాళ్ళు అన్నీ చిన్నప్పటి నుంచి చూస్తారు, జనాలతో మాట్లాడతారు, అన్ని మ్యాక్సిమం అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. బట్ ఎప్పుడైతే మన స్మాల్ టౌన్ నుంచి, విలేజ్ నుంచి టౌన్స్ గ్రో అయిపోయి పెద్ద సిటీస్కి వెళ్తాము, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనం మాట్లాడలేము. ఈవెన్ ఐ ఫెల్ట్, నాకు చాలాసార్లు అనిపించింది అలాగ. బట్ స్టిల్ నేను అక్కడ ఆగలేదు.
ఎందుకంటే వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ఒక జాబ్లో తప్పు చేసామా, విల్ లెర్న్ సంథింగ్. ఆ తప్పును మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేర్చుకుందాం. ఫస్ట్ జాబ్లో పర్ఫెక్ట్గా చేస్తే అందరూ 5-6 ఇయర్స్లో సీఈఓలు అయిపోవచ్చు. బట్ అలా కాదు కదా, నేర్చుకోవాలి. ఆ తప్పును, ఒకసారి జరిగిన తప్పుని రిపీట్ అవ్వకుండా మళ్ళీ దాన్ని నేర్చుకొని నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినంత మాత్రం ఫెయిల్ అయినట్టు కాదు. ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎందుకు ఫెయిల్ అయ్యామని బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయకుండా మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తే దట్స్ యువర్ యాక్చువల్ ఫెయిల్యూర్. అప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్టు. తప్పు తెలిసి దాన్ని సరిదిద్దుకొని ఎక్కడ ఫెయిల్ అయ్యావు ఎందుకు నేర్చుకుని ముందుకెళ్తే అప్పుడు నువ్వు బాగుపడినట్టు. లేదు, పోయినసారి పోయింది కదా, ఈసారి కూడా చూద్దాం అనుకుంటే ఇంక చేసేది ఏం లేదు, ఫైనల్గా దాన్ని ఆపేసుకొని మనకు నచ్చిన జాబ్, బేసిక్ జాబ్స్ ఏదో చేసుకుంటూ ముందుకెళ్లాల్సింది. ఐఎమ్ నాట్ సేయింగ్ బేసిక్ జాబ్స్ అంటే తక్కువ అని కాదు, బట్ స్కిల్స్ ఉండి టైం ఇన్వెస్ట్ చేసి ఈ చదువు మీద ఇంత ఇన్వెస్ట్ చేసి ఫ్యామిలీలో మీ మీద హోప్స్ పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళి నేను ఇవన్నీ నా వల్ల కాదని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఫ్యామిలీస్లో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మన మీద ఎన్నో హోప్స్ ఉంటాయి చెప్పండి. డాక్టర్ కానీ సన్ కానీ జాబ్ చేయడానికి ట్రై చేయడానికి వెళ్తూ ఉంటే వాళ్ళు పడేంత ఆనందం ఎవరు ఫీల్ కారు. ఎన్నో అప్పులు చేసి, ఎన్నో ఖర్చులు చేసి, ఎన్ని డబ్బులని ఇస్తారు మనకి. పీజీలకు కట్టుకోండి, హాస్టల్కి కట్టుకోండి, స్కిల్స్ నేర్చుకోండి, ట్రైనింగ్స్ కట్టుకోండి. బట్ మీరు ఎప్పుడైతే గివప్ ఇచ్చేస్తారో యాక్చువల్గా వాళ్ళు అప్పుడు ఫీల్ అవుతారన్నమాట ఆ రియల్ పెయిన్ని. మీరు 2 years 3 years కోర్స్ నేర్చుకుంటూ ట్రై చేస్తూనే ఉండండి, ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే నా వల్ల కాదు అని వదిలేస్తారో దెన్ ఫ్యామిలీ యాక్చువల్గా ఫెయిల్ అయిన ఫీలింగ్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి, ఒక్కరోజు పోయిందంటే నెక్స్ట్ డేకి ఇంకొంచెం స్ట్రాంగ్గా స్కిల్స్ తీసుకుని ముందుకెళ్తే ఇంటర్వ్యూలో నిన్ను నీ బాడీ లాంగ్వేజ్, నీ ఫిజికల్, నీ స్ట్రెంగ్త్, నీ మెంటల్ స్ట్రెంగ్త్ చూస్తేనే వాళ్ళకి అర్థమైపోవాలి. ఓకే, ఈ స్కిల్స్ ఈరోజు వాళ్ళ దగ్గర లేకపోయినా వీళ్ళని హైర్ చేసుకొని మనం ట్రైన్ చేస్తే రేపనే రోజు వాళ్ళు కంపల్సరీగా ముందుకు వెళ్తారనే భరోసా మీరు ఇంటర్వ్యూకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా మిమ్మల్ని హైర్ చేసుకుంటారనమాట. 100% స్కిల్స్ అనేవి ఎవరి దగ్గర ఉండవు. మనం నేర్చుకుంటాము అనే అంత భరోసా వాళ్ళకి ఇస్తే చాలు, వాళ్ళు కూడా మన మీద నమ్మకంగా హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా. ఒక ఫెయిల్యూర్ మిమ్మల్ని ఎప్పుడు డిఫైన్ చేయదు. ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోకపోతేనే మనం యాక్చువల్గా ఫెయిల్ అయినట్టు. ఇది గుర్తుపెట్టుకుని మైండ్లో ముందుకెళ్ళండి. ఏ డౌట్ ఉన్నా మన ఛానల్లో నన్ను క్వశ్చన్ అడగండి, నాకు మెసేజ్ చేయండి. పాసిబుల్ ఉన్నంత వరకు నేను మెసేజ్ చేస్తాను. నా పర్సనల్ టైం కావాలంటే బయోలో కాల్ బుక్ చేసుకోండి. అన్లెస్ అంటిల్ పర్సనల్ టైం కావాలి మీకు రియలిస్టిక్గా రియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే. ఎందుకంటే ఐ హ్యావ్ టు డూ లాట్స్ ఆఫ్ స్టఫ్. నా టైం ఎవ్రీ మినిట్ మ్యాటర్స్ టు మీ. అర్థమైంది కదా. మీకు ప్రాబ్లం ఉంటే లైవ్లో వస్తాను, లైవ్లో అడగండి. డోంట్ వేస్ట్ యువర్ మనీ. లైవ్లోనే మ్యాక్సిమం నేను మీకు ఆన్సర్ ఇస్తాను అనమాట. అంటిల్ దెన్ ఆల్ ద వెరీ బెస్ట్. నెవర్ ఎవర్ డిమోటివేట్ యువర్ సెల్ఫ్. ఫెయిల్ అయ్యమని ఎప్పుడు అనుకోవద్దు. లెర్నింగ్ ఆపర్చునిటీకి తీసుకొని ముందుకెళ్తూ ఉండండి. సో మీ జర్నీలో నేననేవాడిని ఒకడు ఉన్నాను. నా దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోండి. నాకు చేతనైనంత వరకు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.